నీతివంతుడిగా జీవిస్తాను అనుకుంటాను. అప్పుడు నీ దేవుడి ఆజ్ఞలన్నీ నేను పాటిస్తాను అనుకుందాం. చదవక మేలైనది చేయు నెరుగు అలాగ చేయని వాడు పాపము కలిగిన. మనం ఆ పాపం అంటే ఏమనుకున్నాం ఎప్పుడుని? ఒకటే మన దృష్టిలో పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కానీ యాకోబు గారు ఏమంటున్నారు? యాకోబు గారు అంట బెస్ట్ మేలు చేయుట ఎరిగి. అంటే నాకు ఇప్పుడు ఎవరో ఒక అమ్మ ఉంది, ఆ అమ్మకి సాయం చేయాలని నాకు తెలుసు, నాకు చేసే సామర్థ్యం కూడా ఉంది, నేను చేయకపోయాను అనుకో పాపం చేసినట్ట. ఇప్పుడు మనం అందరం మొదట ఆజ్ఞ అతిక్రమమే పాపం అనుకుంటే, ఇప్పుడు ఆజ్ఞలు అన్ని నేను పాటిస్తున్నానని అనుకుందాం. దేవుడిచ్చిన పదార్థాలు నేను పాటిస్తాను అనుకున్నాను. ఇక్కడ చెప్పిన యాకోబు చెప్పిన ప్రకారం నేనేం చేయలేదు, ఒకరికి నేను మేలు చేయలేదు, అప్పుడు నేనేమవుతాను? ఈ పదార్థాలు పాటించి నేను నీతిమంతుని అవ్వగలిగానా? అవ్వలేదు. ఎందుకని అడిగితే యాకోబు పత్రికలో చెప్పిన మాట ప్రకారం మేలు చేయుట ఎరిగి, ఒకరికి మేలు చేయాలని తెలిసి ఉండి కూడా నేను మేలు చేయకపోతే ఏమవుద్ది? నాకు పాపంతో